యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే. మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఈ మాటలు ఇప్పుడు పశ్చిమాసియాలో అక్షర సత్యమవుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేర్లతో ఇరాన్పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రత్యర్థులను మానసిక దెబ్బతీయడానికి ఒకవైపు, తమ ఉనికిని చాటుకోవడానికి మరోవైపు ఇరు పక్షాలు భారీ ఎత్తున ప్రచారానికి పాల్పడుతున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తబా ఖమేనీ ఎక్కడా భౌతికంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని, 2 కాళ్లు కోల్పోయారని బ్రిటిష్ పత్రిక ది సన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ వర్గాలు ఆయన చనిపోయారని చెబుతుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, కానీ బాగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ వార్తలను ఖండిస్తున్నా ఆయన లైవ్ వీడియోలో రాకపోవడం అనుమానాలను బలపరుస్తోంది. ఇక మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దాడుల్లో చనిపోయారని ఇరాన్ మీడియా ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా నేరుగా ప్రజల ముందుకు రాకుండా రికార్డ్ చేసిన వీడియోలని విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో కృత్రిమ మేధ సాయంతో ఎడిట్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ వీడియోలో ఆయన వేళ్లు 6 కనిపించటం, యుద్ధ సైరన్లు మోగుతున్నా ఆయన కనురెప్ప కూడా ఆర్పకుండా ప్రసంగించటం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. నాయకులు బతికే ఉన్నారా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాకుండా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. బహ్రెయిన్లోని అమెరికా నావీ స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించింది. అటు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా డ్రోన్ దాడులు జరగడం పర్యాటకులను భయాందోళనకు గురిచేసింది. సౌదీ అరేబియా కూడా తమ దేశంపైకి వచ్చిన 50 డ్రోన్లను కూల్చివేసింది. ఈ దాడుల దృశ్యాలను వీడియో తీసిన పర్యాటకులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేస్తుండడం ఉద్రిక్తతను పెంచుతోంది. మొత్తంగా పశ్చిమాసియా రణరంగంగా మారింది. లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతుల సంఖ్య 773కు చేరగా వేలాది మంది గాయపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ వంటి దేశాలు సౌదీకి మద్దతు ప్రకటిస్తూ రంగంలోకి దిగుతున్నాయి. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే సాధారణ ప్రజల ప్రాణాలు, దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రం కుప్పకూలుతున్నాయి.